నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. సోదరుడు పేరుపైన కొన్న ఆస్తిలో వాటా వస్తుందా? మిత్రులారా, ఒక కేసులో విషయం ఏంటంటే 5 సోదరులు ఉమ్మడిగా తండ్రితో పాటు వ్యాపారం నిర్వహించారు. తండ్రి ఏం చేశాడంటే వచ్చిన ఆదాయంలో ఒక కుమారుడి పేరు మీద ఆస్తులన్నీ కొనుగోలు చేశారు. అతని పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు. తండ్రి చనిపోయాక ఆ పెద్ద కుమారుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ ఆస్తి నా ఒక్కరిదే, నేనే కొనుగోలు చేశాను, నాకు మాత్రమే హక్కులు ఉంటాయి అని అంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో మిగతా వారసులకి హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుందా అంటే, మిత్రులారా, 2012లో సుబ్బారావు వర్సెస్ వెంకటేశ్వరరావు అనే కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్మడి భాగస్వామ్యంలో ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేస్తే ఏ ఒక్క సోదరుడిపై రిజిస్ట్రేషన్ చేసినా ఆ ఆస్తిలో హక్కులు పొందే అవకాశం మిగతా వారసులందరికీ కూడా ఉంటాయి అని చెప్పి చాలా కీలకమైన తీర్పుని ఇచ్చింది. కాకపోతే ప్రూఫ్ చేసుకునే బాధ్యత మిగతా సోదరులందరికీ కూడా ఉంటుంది. ఆ ప్రూఫ్ ఏంటి అంటే, ఈ ఆస్తి మీ అందరం కలిసి వ్యాపారం చేశాము, నా తండ్రి కలిసి వస్తుంది కదా అని ఉపయోగంతోనో ఇంకొక ఉద్దేశంతోనో పెద్ద కుమారుడైనటువంటి ఆయన పేరు మీద కొన్నారే తప్ప ఆయన ఈ ఆస్తి సంపాదించలేదు అనే విషయం క్లియర్గా మనము కోర్టులోని చెప్పవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది.